నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు దివి డివోషనల్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనానికి వెళ్లే భక్తులకు మరియు స్లాటర్ సర్వదర్శన టికెట్స్, దివ్య దర్శన టోకెన్స్ కలిగి దర్శనానికి వెళ్లేటువంటి భక్తులకు స్వామివారి దర్శనానికి సుమారుగా ఎంత సమయం పడుతుందో తెలుసుకుందామండి. అంతేకాకుండా ఉచిత దర్శనానికి వెళ్లేటువంటి భక్తులకు కూడా స్వామివారి దర్శనానికి ఎంత సమయం పడుతుందో ఈ వీడియో రూపంలో తెలియజేస్తాను. మరియు నిన్నటి రోజున స్వామివారిని దర్శించుకున్నటువంటి భక్తుల యొక్క అప్డేట్ గురించి తెలియజేస్తానండి. అంతేకాకుండా తిరుపతిలో ఇచ్చేటువంటి ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి ఈ రోజు టికెట్స్ ఉన్నాయా, కంప్లీట్ అయిపోయాయి అనే వివరాలు కూడా తెలియచేస్తాను. మరియు కొంతమంది భక్తులు అడిగేటువంటి ప్రశ్నలకు సమాధానాలు కూడా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తాను. వీడియో అనేది చివరి వరకు చూడండి. నచ్చిందంటే మర్చిపోకుండా లైక్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేశారంటే ఇలాంటి మరెన్నో అప్డేట్స్ అనేటివి మీ ముందుకి తీసుకొస్తాను. ఓం నమో వెంకటేశాయ. 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనానికి వెళ్లేటువంటి శ్రీవారి భక్తులకైతే ఇప్పుడు సుమారుగా 2 నుంచి 4 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. మరియు ఎవరైతే తిరుపతిలో దివ్య దర్శన టోకెన్స్, స్లాటర్ సర్వదర్శన టికెట్స్ తీసుకొని స్వామివారి దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికైతే 4 నుంచి 6 గంటల సమయం పడుతుంది. ఇక టికెట్ లేకుండా ఉచిత దర్శనానికి వెళ్లేటువంటి భక్తులకైతే దాదాపు 24 గంటల సమయం అయితే దర్శనం కోసం పడుతుందండి. నిన్న చూసామంటే నిన్నటి రోజున కూడా స్వామివారి దర్శనానికి అయితే చాలా సమయం అయితే పట్టింది. అది కూడా ఎవరైతే ఎటువంటి టికెట్స్ లేకుండా ఫ్రీ దర్శనానికి వెళ్తున్నారో అటువంటి వారికైతే 24 గంటల సమయం పడుతుంది. ఈ విషయాన్ని అయితే భక్తులు ఒకసారి గమనించగలరు. అనగా ఆల్రెడీ క్యూ లైన్లోకి వెళ్ళి కంపార్ట్మెంట్లో వెయిట్ చేస్తున్న వారికైతే 18 గంటల సమయం దర్శనం కోసం పడుతుందండి. కొత్తగా క్యూ లైన్లు ఇప్పుడు వెళ్లే వారికైతే మాత్రం 20 నుంచి 24 గంటల సమయం అయితే దర్శనం కోసం పట్టే అవకాశం ఉందని అప్డేట్ అయితే రావటం జరిగింది. సో భక్తుల యొక్క రద్దీ ప్రకారమే ఈ దర్శన సమయాలన్నిటివి మారుతూ ఉంటాయండి. ఈ విషయాన్ని మీరు ఒకసారి గమనించగలరు. టికెట్ లేకుండా ఈ సర్వదర్శనానికి వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులైతే ఈరోజు అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయి బయట క్యూ లైన్లో శిలాతోరణం వరకు వేచి ఉన్నారండి. సో తిరుమలలో భక్తుల యొక్క రద్దీ అనేది భారీగా కొనసాగుతూనే ఉంది. నిన్న కూడా అండి కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా నిండిపోయాయి. సో ఈ రోజు కూడా కంపార్ట్మెంట్స్ అన్నీ కూడా నిండిపోయి బయట శిలాతోరణం వరకు అయితే భక్తులు వేచి ఉన్నారు. దీన్ని బట్టి మీ యొక్క తిరుమల ప్రయాణం అయితే మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఇక నిన్నటి రోజున 71,510 మంది భక్తులు శ్రీవారిని అయితే దర్శనం చేసుకున్నారండి. 43,199 మంది భక్తులైతే తలనీలాలు సమర్పించడం జరిగింది. నిన్న ఒక్కరోజు మాత్రమే 3.63 కోట్లు స్వామివారికి హుండీ ఆదాయం రావడం జరిగింది. ఇక తిరుపతిలో ఇచ్చేటువంటి ఎస్ఎస్టీ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి అప్డేట్ కనుక చూసామంటే ఈ రోజుకి సంబంధించిన టికెట్స్ అన్నీ కూడా కంప్లీట్ అయిపోవటం అనేది జరిగిందండి. సో ఈ రోజు టికెట్స్ కంప్లీట్ అయిపోయాయంటే రేపు 3 నుంచి 7 గంటల మధ్య దర్శనం అయ్యేటువంటి టికెట్స్ కూడా ఈ రోజు ఇవ్వటం అనేది జరుగుతుంది. సో అవి కూడా కంప్లీట్ అయిపోయాయంటే మాత్రం కౌంటర్స్ అనేది క్లోజ్ చేస్తారు. సో ప్రతిరోజు 20,000 టికెట్స్ అనేది ఇస్తారండి. ఆ 20,000 టికెట్లు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ దగ్గర అయితే ఉదయం 3 గంటల నుంచి ఇవ్వటం జరుగుతుంది. కాకపోతే భక్తులు 2 గంటల నుంచి క్యూ లైన్లో వేచి ఉండటం అనేది జరుగుతుంది. ఎవరైతే ముందు వెళ్తారో అటువంటి వారికి టికెట్స్ అనేది ఇస్తారండి. లేట్గా వెళ్లే వారికి టికెట్స్ అనేటివి దొరకచ్చు, దొరకకపోవచ్చు, చెప్పలేము. ఇక శ్రీవారి మెట్టు మార్గం దగ్గర అయితే ఉదయం 6 గంటల నుంచి టికెట్స్ అయితే ఇవ్వటం అనేది జరుగుతుంది. సో ఈ రోజు అయితే భక్తులు అడిగినటువంటి కామెంట్స్ ఏంటనేది చూద్దామండి. కుమార్ అనే పర్సన్ కమెంట్ చేశారండి. సిస్టర్, వాళ్ళు ఇచ్చిన టైం కన్నా లేట్ అయినా టికెట్ ఉంటే అలో చేస్తారా అని అడుగుతున్నారండి. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఎస్ఎస్టీ లేదా డీడీ టోకెన్స్ లేదా 300 రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శన టికెట్స్ ఏ టికెట్ కలిగి ఉన్నప్పటికీ కూడా ఆ టికెట్లో టైం స్లాట్ అనేది మెన్షన్ చేస్తారండి. మీరు మ్యాక్సిమం ఆ టైం స్లాట్కి సరిగ్గా వెళ్ళిపోతే సరిపోతుంది. లేదు అనుకుంటే కనుక ఆ టైం స్లాట్కి 1 అవర్ ముందు కానీ లేదా గంట తర్వాత కానీ వెళ్ళినా కూడా మీకు దర్శనానికి అలో చేస్తారు. అంతేకాని దర్శనం ఒక రోజు ఉండి మీరు ఆ దర్శన రోజు ముందు కానీ లేదా దర్శన రోజు అయిపోయిన పక్క రోజు కానీ మీరు వెళ్ళారు అంటే కనుక అలో చేయరు. విషయాన్ని అయితే గమనించగలరు. సో ఇవండి తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి దర్శన అప్డేట్స్. మరియు ఇలాంటి మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం ద్వారా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ ముందుగా మీకే నోటిఫికేషన్ ద్వారా రావటం అనేది జరుగుతుంది. అండ్ భక్తులకి ఏమన్నా ఈ ఆఫ్లైన్ టికెట్స్కి సంబంధించి
డౌట్స్ ఉన్నాయి అంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేనైతే రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. అండ్ మన ఛానల్లో కూడా ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం కూడా చేస్తాను. ఓం నమో వెంకటేశాయ.